గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పటి వరకు మన ఛానల్స్లో చాలా హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ అన్నీ కూడా చేసాం. సో ఈ రోజు ది బెస్ట్ ఇంతకంటే. సో అందరూ కూడా ఇంకొంచెం హెయిర్ ప్యాక్ మంచిగా ఎఫెక్టివ్గా ఉండేది ఉంటే ట్రై చేయండి, మాకోసం చేసి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో. అందుకనే ఈరోజు సార్ మనకి ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ చేయడానికి అయితే వచ్చేసారు. సో దానికి ఏమేమి కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. హెయిర్ ప్యాక్ లేట్ చేయకుండా మన ప్రేక్షకుల కోసం ఏం వాడాలి, ఎలా కలపాలి అనేది చెప్పేయండి. అన్ని మనకు తెలిసిన వాటితోనే మంచి హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని వాడుకోవచ్చుమా. సో నా బోటి వాళ్ళు అవసరమైతే వాడుకోవచ్చు, లేకపోతే లేదమ్మా. ఓకే సార్. సో నాకు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ కూడా తీసుకుని కాబట్టి మరి వెంట్రుకలు కోమలంగా సౌందర్యవంతంగా నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా ఉండాలన్నటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చుమా. అలాంటి వాళ్ళకి అందరికీ ఉపయోగపడేటువంటి మంచి హెయిర్ ప్యాక్ కూడా చెప్తాం చూడమ్మా. సో చక్కటి ఫలితాలు కూడా త్వరలోనే వస్తాయమ్మా. ఇవి మనం చెప్పేటివన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్సే కాబట్టి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళందరూ వాడుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు 4 పదార్థాలు. మొట్టమొదటిది మందారం అమ్మ. మందారం పూలు మనం తెచ్చుకొని ఎండించేసేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి మందారం పూల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. రెండవది హెన్న. హెన్న అంటే గోరింటాకు పొడి తెలుసు కదమ్మా. మూడవది వచ్చేసి ఉసిరిక. నాలుగవది మెంతులు. సో ఈ 4 పదార్థాలను ఉపయోగించేసి బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే అమ్మా, హెయిర్ ప్యాక్ మనం వాడేటప్పుడు ఆ యొక్క ఫస్ట్ ఏం చేయాలంటే దాదాపు 100 to 150 ml ఇలాగ పెరుగు తీసుకోవాలమ్మా. ఓకే. సో షికాకాయ పౌడర్ కూడా తీసుకున్నాం, అది కూడా వాడతామా? ఎగ్జాక్ట్లీ అమ్మా. సో దీనికి తోడు నేను 4 పదార్థాలు చెప్పాను కదమ్మా. షికాకాయ పౌడర్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. సో అందుబాటులో ఉండి దొరికి మంచి షికాకాయ పొడి దొరికితే అది కూడా వాడుకోవచ్చు. సో దొరకనటువంటి వాడు నేను చెప్పినట్టు 4 పదార్థాలతో తయారు చేసుకుని వాడుకున్న పర్లేదమ్మా. అంటే ఒక పదార్థం ఉన్నా లేకపోయినా కానీ మనం ఈ హెయిర్ ప్యాక్ వల్ల చక్కటి ఫలితాలు అయితే కలుగుతాయమ్మా. ఓకే సార్. ఈ విధంగా 100 to 150 ml పెరుగు తీసుకోవాలమ్మా. పెరుగు కూడా కాస్త ఒక్కరోజు పులిచినటువంటి పెరుగు అయితే రిజల్ట్స్ ఇంకా బాగుంటాయమ్మా. లేనటువంటి పక్షంలో మరి మామూలు పెరుగైనా వాడుకోవచ్చు. పెరుగు వాడుకునేటువంటి అప్పుడు కూడా ఏం చేయాలంటమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పెరుగు తీసేసి వెంటనే మనం హెయిర్ ప్యాక్ తయారు చేసుకోకుండా కాస్త గది ఉష్ణోగ్రత వద్ద అంటే నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ యొక్క పెరుగును వాడుకోవడం మంచిదమ్మా. ఎలాగంటే ఒక 50 grams ఈ యొక్క మందారం పూల పొడి వేయాలమ్మా. అన్నీ నేను మన ప్రేక్షకుల కోసం అన్ని తయారు చేసి కూడా చూపిస్తాను చూడమ్మా. బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్. సో 50 grams అప్రాక్సిమేట్గా నేను చూపిస్తానమ్మా. మన వాళ్ళు మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతులు తయారు చేసుకొని వాడుకోవాలి. సో 50 grams అంటే దాదాపు ఒక 10 teaspoonలమ్మా. 10 teaspoonలు ఈ విధంగా మందారం పూల పొడి. అంటే ఒక హెయిర్ ప్యాక్ ఏమా, ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించి ఈ విధంగా డోస్ ఎక్కువ తీసుకోవాలమ్మా. మగవాళ్ళకైతే ఇంత అవసరం ఉండదు, అంటే అవసరాన్ని బట్టి వాడుకుంటే సరిపోతుంది. సో 50 grams ఈ విధంగా మందారం పూల పొడి ఈ విధంగా తీసుకోవాలమ్మా. ఇందులో ఒక 5 grams హెన్నా పౌడర్. సో గోరింటాకు పొడి కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ గోరింటాకు పొడి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందమ్మా. సో ఈ మధ్యకాలంలో హెన్నా పౌడర్ అనేటువంటి పేరుతో రకరకాల సింథటిక్ కెమికల్స్ కూడా కలిపి విక్రయిస్తున్నారమ్మా. కాబట్టి విచారించేసి తెచ్చుకోవడం మంచిది. లేని పక్షంలో మరి గోరింటాకు మొక్కలు, చెట్లు గ్రామాలు, నగరాలు, పట్టణాలు నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతున్నాయి. కాబట్టి గోరింటాకును సేకరించుకొని ఎండించేసి పౌడర్ చేసుకోవడం మరీ మంచిదమ్మా. ఒక 5 grams ఈ విధంగా గోరింటాకు పొడి ఇందులో కలిపేసేయాలి. అట్లే రెండవ పదార్థంగా షీకాకాయ పొడి. ఇది కూడా ఒక 5 grams తీసుకుంటే సరిపోతుందమ్మా. మూడవ పదార్థంగా ఉసిరిక పొడి. ఉసిరిక పొడి కూడా ఒక 5 grams తీసుకుంటే సరిపోతుంది. 4వ పదార్థంగా మెంతులను వేయించి చేసినటువంటి పౌడర్ అమ్మా. ఈ మెంతులను వేయించి చేసినటువంటి పౌడర్ కూడా ఒక 5 grams తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో 150 ml మనం 100 నుంచి 150 ml పెరుగు తీసుకున్నామమ్మా. అందులో 50 grams మందారం పూల పొడి, 5 grams చొప్పున హెన్న అంటే గోరింటాకు, అదేవిధంగా 5 grams ఉసిరిక, 5 grams షీకాకాయ, 5 grams మెంతులు, ఇది కలిపినామమ్మా. ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్ రెడీ అయిపోతుందమ్మా. దీనికోసం అని చెప్పేసి రకరకాల ఖరీదైనటువంటి వాటితో అవసరం లేకుండా కేవలము సూక్ష్మంలో మోక్షం అన్నట్లు అతి చౌకైనటువంటి పదార్థాలతో అతి చౌకైనటువంటి ఈ యొక్క గృహవైద్య విధానాల ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చమ్మా. సో ఈ పద్ధతిలో హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవాలమ్మా. చూడండిమా, అవసరాన్ని బట్టమ్మా. వీక్లీ వన్స్ కానీ 10 days ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందమ్మా. చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. దీనివల్ల ఇంకోటి ఏంటంటే బాడీలో
వేడి తత్వం తగ్గుతుందమ్మా. ఓకే. చాలా అంటే మంది పెరుగు పెట్టుకోవడం వల్ల కదా ఎగ్జాక్ట్ సార్? అమ్మా. సో ఈ హెయిర్ ప్యాక్ చేసుకోవడం వల్ల ఏమంటే చాలా మందికి ఓవర్ హీట్ ఉండడం వల్ల, బాడీలో హీట్ ఉండడం వల్ల కళ్ళు మంటలు ఉండడము, అదర్ సరిగ్గా నిద్ర రాకపోవడము, అదేవిధంగా ఇరిటేషన్ ఉండడము, కోపము, చికాకు ఇలాంటివి కూడా కొంతమందిలో కలుగుతుంటాయమ్మా. ఇలాంటివన్నీ తగ్గించేందుకు మనం పైపూత మందుగా హెయిర్ ప్యాక్గా వాడుతున్నప్పటికీ దీని యొక్క ఫలితాల ప్రభావం చేత మరి అలాంటి లక్షణాలు కూడా తగ్గుతాయి. మరి వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పురుషులు, స్త్రీలు అందరూ వాడుకోవచ్చమ్మా. చూసారమ్మా ఎంత చక్కగా తయారైందో, ఎంత సువాసన భరితంగా కూడా ఉందో చూస్తున్నారు కదమ్మా. అవును సార్. చాలా బాగుంటుందమ్మా హెయిర్ ప్యాక్. చాలా మనం నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవడం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. సార్ వీలైతే ఇప్పుడు మనం మందారం పువ్వులు పౌడర్ వేసాం కానీ నార్మల్ గా అది కూడా వేసుకోవచ్చు కదా సార్? ఇంకా ఫ్లవర్స్ మంచిదమ్మా. అలా కూడా వేసుకోవచ్చు కదా? మందారం పూలు వాడితే కలర్ కూడా ఇంకొంచెం చేంజ్ అవుతుందమ్మా. సో వసతి ఉండి వీలుండి మందారం పూలు దొరికితే టైం ఉంది అనుకుంటే వాడుకోవచ్చు, లేని పక్షంలో మందారం పూలు పౌడర్స్ పెట్టుకుని వాడుకోవచ్చు. యూస్ చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలమ్మా, కొంతమందిలో మాత్రము అంటే తక్కువ శాతం మందిలోమా, ఎందుకంటే మన వాళ్ళకి విషయం తెలిస్తే మంచిదనే ఉద్దేశంతో ఆ పాయింట్ కూడా నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. కొంతమందిలో ఈ విధంగా హెయిర్ ప్యాక్ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ యొక్క శ్లేష్మతత్వం ఉన్నటువంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా జలుబు, దగ్గు, ఆయాసం తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మరి చల్ల వాతావరణం నుండి ఇది వాడినటువంటి వాళ్ళకు ఒక్కొక్కసారి ఆ లక్షణాలు ఎక్కువైనాక అవకాశం ఉంటుంది కొంతమందిలో ఆ యొక్క టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క హెయిర్ ప్యాక్లో పెరుగును తీసేసి మజ్జిగతో కలిపేసి అప్లై చేసుకోవాలమ్మా. అప్లై చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచుకోకుండా కొద్దిసేపు ఉంచేసేసి మళ్ళీ కడిగేసుకుంటే సరిపోతుంది. అంతేమ్మా, ఎక్కువసేపు ఉంచకూడదు. కాబట్టి అది కూడా ఏం చేయాలంటే ఇట్లాంటి హెయిర్ ప్యాక్ అలాంటి వాళ్ళు వాడుకోవాలంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు హెయిర్ ప్యాక్ వాడుకోవాలంటే వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కాకుండా 2 వీక్స్కి ఒకసారి 3 వీక్స్కి ఒకసారి వాడుకుంటే సరిపోతుందమ్మా. చాలా మంచి హెయిర్ ప్యాక్ అమ్మా. ఎంతో మంది వాడారు, చూసారు కదమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అందరికీ పనిచేస్తుంది. ఓకే సార్. సో చూసారు కదా, మీరు అడిగినట్టే మళ్ళీ ఇంకొక మంచి హోమ్ రెమెడీతో కూడినటువంటి హెయిర్ ప్యాక్. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి తెచ్చుకుంటే మనకు ఆల్మోస్ట్ 2 to 3 months వరకు వచ్చేస్తుంది ఆ పౌడర్ అనేది. సో ఇలా కన్సిస్టెన్సీలో తీసుకొని, ఒకవేళ జలుబు ఉన్న వాళ్ళైతే మాత్రం మజ్జిగతోటి కలుపుకొని హెయిర్ ప్యాక్ నేను అప్లై చేసుకొని ఒక 1 hour వరకు ఉంచుకుని వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే అవర్ ఛానల్. అండ్ మీ డెఫినెట్గా మీ కామెంట్ అనేది మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.